Hello, welcome to our channel. Hope everyone are having a great Sunday. డేటా సెంటర్ల పైన ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారండి. మనం గమనిస్తే ఫస్ట్ 1980, 81, 82 ఆ దశకంలో సినిమా హీరోలందరూ నాగేశ్వరరావు గారు గానీ, రామారావు గారు గానీ నోట్లో సిగరెట్ పెట్టుకొని హీరోయిన్‌లతో మాట్లాడడము, లేకపోతే ఆఫీసర్‌లతో మాట్లాడడము, లేకపోతే పోలీసులు సిగరెట్ వెలిగించి కేసులు ఇన్వెస్టిగేట్ జేయడము ఇవన్నీ చూసేవాళ్ళం ఎక్కువ. అంటే ఎలా మొదలైందంటే అదొక ఫ్యాషన్ లాగా మొదలయ్యి, తరువాత సిగరెట్ తాగడం వల్ల ఎన్ని అనర్థాలుంటాయో తెలిసి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని సిగరెట్ పెట్టెల పైన ముద్రించడం మొదలుపెట్టారు. తరువాత ఎక్కువ కాలం సిగరెట్ కాలుస్తే క్యాన్సర్ వస్తుందని జెప్పేసి ఆ క్యాన్సర్ ఫోటోలన్నీ గూడా సిగరెట్ పెట్టెల పైన పెట్టడం స్టార్ట్ చేశారు. చాలామందికి డౌట్ వస్తుంది. అసలు సిగరెట్‌లను బ్యాన్ జేయొచ్చు గదా! అంటే ఒకటి దానివల్ల జనరేట్ అయ్యే రెవెన్యూ, రెండవది దానిపైన ఆధారపడి బతుకుతున్న ఫ్యామిలీలు, మూడవది ఈ పొగాకు పండించే రైతులు, వీళ్ళందరూ ఏమి గావాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో, కంప్లీట్‌గా సిగరెట్‌లని బంద్ జేయలేరు గానీ, సిగరెట్ తాగొద్దని మాత్రం చెప్తారు. ఎందుకంటే గవర్నమెంట్‌కి గూడా ఆదాయం. ఇన్ని విషయాలు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు డేటా సెంటర్ల వల్ల ఏం జరుగుతుందన్నది అమెరికాలోని ఒక వ్యక్తి ఆవిడ చెప్తున్నారు, ఫస్ట్ వినండి. తర్వాత వైజాగ్‌లో ఏం జరుగుతుంది, వైజాగ్‌లో ఏమి మొదలైందన్నది కూడా మాట్లాడుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రాజకీయాలను పక్కన పెట్టి మీ పార్టీయా, మా పార్టీయా, మీ పార్టీది తప్ప, మా పార్టీది రైటా అనే దానికంటే కూడా ఎన్వైర్న్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన దేశం, మన భూమి, మన నీరు, మన ప్రజలు అని ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నేను కంప్లీట్‌గా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి పని జరిగితే దానికి ఎల్లప్పుడూ నా మద్దతును తెలియజేస్తాను. ముందుగా అమెరికాలో డేటా సెంటర్లు ఉన్న చోట నీటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఒక మహిళ ఆవిడ ఒక అధికారి వివరిస్తున్నారు, ఒకసారి వినండి. This is the current drinking water in Morgan County, Georgia. Right after a data center was constructed, the metadata center was constructed, the only difference between the clean water and this was that data center. I have another one as well. So this wasn't just one well. These wasn't just one family's situation. This is what the drinking water now looks like next to that data center. And I think both of us can agree that neither one of these things are drinkable. These families now have to ship, in a rural area, have to ship water to their house in order to cook and bathe themselves. Now, I'm curious if the EPA plans any investigations on how data centers are affecting water quality and availability. I understand what you said about the rule, but are there going to be any open investigations on this issue? అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో డేటా సెంటర్ ఉన్న చోట తాగునీటి కలర్ అది, తాగునీటి పరిస్థితి అది అని చెప్పేసి ఒక అధికారి వారు చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వేరే చోటు నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగడానికి, అలాగే వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి, వాళ్ళు స్నానాలు చేయడానికి వేరే చోటు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా అని అక్కడ ఒక అధికారి వాటర్ చూపిస్తూ మాట్లాడాడు. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ డేటా సెంటర్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా డేటా సెంటర్తో ఎక్కువ ఉద్యోగాలు రావు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఐటీ హబ్లు మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పట్లో అదానీ డేటా సెంటర్కి మనం అనుమతులు ఇచ్చినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా. డేటా సెంటర్ వల్ల మేబీ 100-200 ఉద్యోగాలు వస్తాయేమో, అంతకంటే ఎక్కువ ఉద్యోగాల కల్పన జరగదు. ఇప్పటికే చాలా చోట్ల మనం చూస్తున్నాము, మాకు డేటా సెంటర్లు వద్దు అని చెప్తున్నారు చాలా ప్లేసుల్లో. ఇక్కడ వల్ల రాజకీయాలతో పని లేదండి, రాజకీయాల గురించి కాదు. అక్కడ డేటా సెంటర్ల వల్ల నీటి ఎద్దడి, శబ్ద కాలుష్యం, అలాగే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ చాలామంది ఎన్వైర్మెంటలిస్టులు కానీ, లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ చాలామంది నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు సేవ్ వైజాగ్ అనే పేరుతో అటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది. అందులో ఒక సోదరి మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. We are here to create an
awareness campaign about data centers that are being built in Vizag. We are saying say no to data centers in Vizag city, which is already water stressed. It will lead to a lot of electricity power consumption increase in your bills. It is not going to lead to a lot of employment. Forget about lot, not even much employment, which is not beneficial. It is only benefiting the big corporates. ఉద్యోగ కల్పన అన్నది ఏమీ జరగకపోగా నీటి ఎద్దడి వస్తుంది. విద్యుత్ వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తారు. దానివల్ల మనకు అసలు విద్యుత్ అనేది తక్కువైపోతుంది. కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగం ఈ డేటా సెంటర్లు తప్ప సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేదు. వైజాగ్కి అసలు లేదు అంటున్నారు. సో దీనిని అక్కడ ఉన్న ఒక ఐపీఎస్ అధికారి బాగ్జీ గారు సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడుతారో వినండి. మన కోసం రేపటి కోసం మనం ఎన్విరాన్మెంట్ కాపాడాలి, మన వైజాగ్ లో కాపాడాలి, మన భారతదేశంలో కాపాడాలి. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్ చూస్తే ఉష్ణోగ్రత పెరిగిపోతూనే ఉంది. భవిష్యత్తులో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకే ఒకవైపు అఫారెస్టేషన్, మరోవైపు కాలుష్యం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయడం. అయితే ప్రస్తుతం యూత్ జెంజీ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ మీద కాకుండా టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? టెక్నాలజీ మనకు అవసరం. టెక్నాలజీ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈరోజు ఏఐ, ఇంటర్నెట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా మైనింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్, ఎక్కడ చూసిన టెక్నాలజీ. కానీ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రెండు మనకు కావాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ లేకపోతే, ఎన్విరాన్మెంట్ పాడైతే మనం చూస్తుంటాం ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి, సైక్లోన్స్ జరుగుతాయి, న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి. మనం అది ఆపలేం. అందుకే మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడగలిగితే ఈ అన్నీ తగ్గిపోతాయి. లేకపోతే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల మన భారతదేశం కాకుండా మన ప్రపంచంలో ఎన్ని చోట్ల న్యాచురల్ కెలామిటీస్ రాబోతున్నాయి. సో మనం కలిసికట్టుగా మన ఎన్విరాన్మెంట్ సేవ్ చేద్దాం. ఇప్పుడు మన వైజాగ్ చూస్తే బీచ్ వెడల్పు బాగా తగ్గిపోయింది ఇరోషన్ వల్ల. మన బీచ్ ఇరోషన్ ఎలా ఆపాలి అది కూడా మనం ఆలోచిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. చాలా చక్కగా చెప్పారు ఆఫీసర్. మనం ఏం చేసినా కానీ మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనకు చాలా అవసరం. అసలు ల్యాండ్ స్లైడ్స్, సైక్లోన్స్, బీచ్ ఎరోజన్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కాలుష్యమే కారణము. కాలుష్యం ప్రధాన కారణం. మనం ఏదైనా కానీ ప్లాస్టిక్ని సముద్రంలో వేయడం కూడా ఎన్నో సముద్ర జీవాలు చనిపోవడానికి కారణమవుతున్నాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావాలి. వీటన్నిటి మీద ప్రతి ఒక్కరూ నేను చేయకూడదు అని మనం ఆ నియమ నిబంధనలు పెట్టుకుంటే మనం దేనైనా కట్టడి చేయగలం. ఇప్పుడు ఎవరో చెప్తే ఒక 10 మంది వింటారు. అదే నీకు నువ్వు చెప్పుకొని నువ్వు మొదలు పెడితే ప్రపంచం మొత్తం కూడా ఈజీగా మారుతుంది. సో మనలో ఆ మార్పు రావాలి. చక్కగా చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్ వారు, పోలీస్ ఆఫీసర్ బాగ్జీ గారు. అలాగే డేటా సెంటర్లు అన్నవి 1కి 10 సార్లు ఆలోచిస్తే మంచిదండి. ఇంకొకటి మీరు గమనిస్తే గూగుల్ ఇంకోట అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనో పేద దేశాల్లోనో వాళ్ళు డేటా సెంటర్లు పెడుతున్నారు. ఇప్పుడు గూగుల్కి కావాల్సినంత ల్యాండ్ అమెరికాలో ఉంది. ఇప్పుడు గూగుల్ అమెరికన్ కంపెనీ అండి. విపరీతంగా ల్యాండ్ ఉంది అమెరికాలో. అమెరికా ఎంత దేశం అంటే మన భారతదేశం కంటే సైజు చాలా పెద్దది. భారతదేశం కంటే అమెరికా 3 రెట్లు పెద్దది వైశాల్యంలో. మన దేశం 1.269 మిలియన్ స్క్వేర్ మీటర్స్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 3.81 మిలియన్ స్క్వేర్ మీటర్స్. వాళ్ళకు నీళ్ళు ఉన్నాయి, వాళ్ళకు ల్యాండ్ ఉంది, వాళ్ళకు సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉంది. కానీ ఎందుకు ఇండియాకి వస్తున్నారు? ఓకే, మ్యాన్ పవర్ ఇండియాలో చీప్ అనుకుందామండి. కానీ డేటా సెంటర్లకి మ్యాన్ పవర్తో పని లేదు. మ్యాన్తో పని లేదు. మేబీ మెయింటైన్ చేయడానికి ఒక 100-200 మంది కావాలి. ఇప్పుడు లక్షల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, అమెరికాలో విపరీతంగా శాలరీలు పే చేయాలి. అందులో 10వ వంతు ఇండియాలో పే చేస్తే అమెరికాలో ఒకరికి శాలరీ ఇచ్చేటప్పుడు ఇండియాలో 10 మందికి ఇవ్వచ్చని వాళ్ళు వచ్చినారంటే ఓకే, మ్యాన్ పవర్ యూజ్ చేసుకోవడానికి వచ్చినారని అనుకోవచ్చు. ఇక్కడ మ్యాన్ పవర్తో పని లేదు.
కావాల్సింది వాటర్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్. అమెరికాలో సమృద్ధిగా అక్కడ ఉన్నాయి డేటా సెంటర్లకి. కానీ మన ఇండియాకి వస్తా అని ఎందుకు అంటున్నారు? కోర్స్ ఏదో కనెక్టివిటీ కోసమో లేకపోతే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి అది ఇది అనుకోవచ్చు. కానీ అమెరికాలో ఎందుకు వ్యతిరేకత వస్తుంది డేటా సెంటర్ల పైన అన్నది మన రాజకీయ నాయకులు, మన జెన్జీ, మన ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా.